వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఏపీ సిలబస్ మా గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణ సిలబస్ కాదు, మారిన 10th క్లాస్ ఏపీ సిలబస్ లో బడే భాయ్ సాహబ్ లో క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఇది పార్ట్ 5। ఇంతకు ముందు మీకు 1, 2, 3, 4 వరకు పంపించాము వీడియోస్। ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి, ప్రతి ఆన్సర్ కి తెలుగు మీనింగ్ ఉంటుంది। ఓకేనా, స్టార్ట్ చేద్దాం। చూడండి పార్ట్ 5 ఇది। క్వశ్చన్ చూడండి, छोटे भाई के मन में, छोटा भाई అంటే చిన్న తమ్ముడు నాన్న, छोटे भाई के मन में అంటే చిన్న తమ్ముడి యొక్క మనసులో बड़े भाई साहब के प्रति శ్రద్ధ क्यों उत्पन्न हुई, చిన్నవాడి యొక్క మనసులో పెద్దవాడంటే ఎందుకు గౌరవం ఏర్పడింది, क्यों उत्पन्न हुई అంటే ఎందుకు ఏర్పడింది అని। बड़े भाई हमेशा अपने भाई को डांटते रहते थे, పెద్దవాడు ఎప్పుడు చిన్నవాడిని మందలిస్తూ ఉండేవాడు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, బాగా చదువుకోవాలని ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉండేవాడు పెద్దవాడు చిన్నవాడికి। బడే భాయ్ హమేషా అంటే పెద్ద అన్నయ్య ఎప్పుడు, అప్నే భాయ్ కో డాంటతే రహతే థే చిన్నవాడికి ఎప్పుడు మందలిస్తూ ఉండేవాడు। అనేక ఉదాహరణ దేకర్ छोटे भाई को समझाया, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పి పెద్ద చిన్నవాడికి బాగా బుద్ధి చెప్పాడు। जीने का सही तरीका बताया, जीने का सही तरीका बताया అసలు మనం ఎలా జీవించాలి, జీవించడానికి ఎలాంటి అనుభవాలు కావాలనేది చెప్పాడు। छोटे भाई के मन में अपने भाई के प्रति श्रद्धा उत्पन्न हो गई, అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పి తను చేసిన తప్పులను, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయాలి, ఇది చేయకూడదని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు। దాని వలన చిన్నవాడికి పెద్దవాడంటే బాగా గౌరవం అనేది ఏర్పడింది। ఉసే సహీ రాస్తా దిఖానే కే లియే, చిన్నవాడికి మంచి మార్గంలో నడిపించడానికి बड़े भाई अपनी इच्छाओं को दबाकर रखते थे, తన కోరికలన్నిటిని కూడా అణచి పెట్టేవాడు। పెద్దవాడు చిన్నవాడికి మంచి మార్గంలో తీసుకెళ్లడానికి తిను చాలా కోరికలన్నిటిని అణచి, ఎందుకంటే పెద్దవాడు చేస్తే చిన్నవాడికి చెప్పే అర్హత ఉండదు, కాబట్టి చిన్నవాడికి చెప్పి వాడికి మంచి మార్గంలో నడిపించడానికి తిను ఎలాంటి పనులు ఆట పాటలు చేసేవాడు కాదు, ఆడుకునేవాడు కాదు, ఎప్పుడు కానీ బుక్స్ పట్టుకొని కూర్చునేవాడు, చిన్నవాడికి కూడా చదువుకోవాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పేవాడు। బడే భాయి హమేషా అంటే పెద్దన్న ఎల్లప్పుడు అప్నే భాయి కో డాంటతే థే చిన్నవాడికి మందలించేవాడు। అనేక ఉదాహరణ దేకర్ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పి छोटे भाई को समझाया చిన్నవాడికి మందలించాడు అంటే చెప్పేవాడు। जीने का सही तरीका बताया ఎలా బ్రతకాలనేది చెప్పాడు। तो छोटे भाई के मन में అందుకని చిన్నవాడి యొక్క మనసులో अपने भाई के प्रति श्रद्धा उत्पन्न हो गई, పెద్దవాడంటే అతనికి చాలా మంచి గౌరవం ఏర్పడింది। उसे सही रास्ता दिखाने के लिए అతడికి మంచి మార్గం చూపించడానికి बड़े भाई अपनी इच्छाओं को दबाया करते थे, పెద్దవాడు తన మనసులో ఉన్న కోరికలన్నిటి కూడా అణచేసేవాడు। उसके पास होने पर भी చిన్నవాడు పాస్ అయినప్పటికీ కూడా उन्हें ईर्ष्या नहीं होती थी, అతను ఇలాగా ఈర్ష్య పడేవాడు కాదు। వేరే వాళ్ళైతే వాడు పాస్ అయ్యాడు నేను పాస్ అవ్వలేదని ఈర్ష్య కలుగుతుంది, కానీ పెద్దవాడు అలా ఎప్పుడు కానీ ఈర్ష్య పడలేదు। वे केवल बड़े होने का कर्तव्य निभाया करते थे, నేను పెద్దవాడిని కదా వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని భావించేవాడు। ये सब जानकर छोटे भाई के मन में बड़े भाई के प्रति श्रद्धा उत्पन्न हो गई, ఇవన్నీ చూసి చిన్నవాడికి పెద్దవాడంటే గౌరవం అనేది ఏర్పడింది। उसके पास होने पर भी అంటే చిన్నవాడు పాస్ అయినప్పటికీ కూడా उन्हें ईर्ष्या नहीं होती थी, పెద్దవాడికి ఎలా ఈర్ష్య పడేవాడు కాదు। वे केवल बड़े भाई होने का कर्तव्य निभाया करते थे, నేను పెద్దవాడిని కాబట్టి నా బాధ్యత వాడికి మంచి మార్గంలో నడిపించాలని అనుకునేవాడు। ये सब जानकर ఇదంతా తెలుసుకొని छोटे भाई के मन में చిన్నవాడి యొక్క మనసులో
बड़े भाई के प्रति శ్రద్ధ ఉత్పన్న హో గయి. పెద్దవాడంటే గౌరవం అనేది ఏర్పడింది. చూడండి, తెలుగులో చూడండి. అన్నయ్య ఎప్పుడు తన తమ్ముడిని మందలించేవాడు. ఎలా జీవించాలో అనేక ఉదాహరణలతో వివరించాడు. అన్నయ్య సముదాయింపునకు అతని పట్ల తమ్మునికి గౌరవం పెరిగింది. అన్న తనకు సరైన దారి చూపించుటకు తన కోరికలను అంచుకునేవాడు. తమ్ముడు పాస్ అయితే అతనికి ఈర్ష్య కలిగిందే కాదు. అన్నయ్యగా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఇది తెలుసుకున్న తమ్ముడు అన్నయ్యపై గౌరవము పెంచుకున్నాడు. నెక్స్ట్ చూడండి. బడే భాయికి స్వభావత్ విశేషతాయే బతాయే. పెద్దవాడి యొక్క నేచర్ ఎలాంటిది, పెద్దవాడి యొక్క స్వభావం ఎలాంటిది చెప్పండి అని క్వశ్చన్. బడే భాయికి స్వభావగత్ విశేషతాయే, అతని యొక్క గుణాలు, అతని యొక్క స్వభావం ఎలాంటిదో చెప్పండి అని క్వశ్చన్. బడే భాయికి స్వభావగత్ విశేషతాయే ఇస్ ప్రకార్ హే, ఈ విధంగా ఉన్నాయి. బడే భాయ్ సాహబ్ అధ్యయనశీల్ థే, ఎప్పుడు కానీ చదువుతూ ఉండేవాడు. పెద్దవాడు టైం వేస్ట్ చేసేవాడు కాదు, ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడు. दिन रात खूब मेहनत करते रहते थे, डे नైట్ బాగా కష్టపడి చదివేవాడు. छोटे भाई के कारण अपनी इच्छाओं को दबाया करते थे. చిన్నవాడు ఉన్నాడు కదా, వాడి ముందు నేను వెళ్ళి ఆడుకోవాలి లేదా ఏదైనా చేయాలని మనసులో కోరిక ఉన్నప్పుడు కూడా దాన్ని అణచేసుకునేవాడు. అప్ని ఇచ్ఛాయి అంటే తన మనసులో ఉన్న కోరికలను అణచేసేవాడు. छोटे भाई को उपदेश దేతే రహతే థే, చిన్నవాడికి ఎప్పుడు కానీ ఉపదేశాలు ఇచ్చేవాడు. టైం వేస్ట్ చేయకూడదు, బాగా చదువుకోవాలి, కష్టపడి చదవాలి అని ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆన్సర్ చదువుతున్న వినండి. బడే భాయికి స్వభావగత్ విశేషతాయే ఇస్ ప్రకార్ హై. బడే భాई साहब अध्ययनशील थे, दिन रात खूब मेहनत करते रहते थे. छोटे भाई के कारण अपनी इच्छाओं को दबाया करते थे. छोटे भाई को उपदेश देते रहते थे. अपनी उपदेश कला से छोटे भाई को नतमस्त होने पर मजबूर कर देते थे. మంచి ఉపదేశాలు ఇచ్చి చిన్నవాడి మనసులో పెద్దవాడికి ఒక మంచి గౌరవాన్ని ఏర్పరచుకున్నారు. జీవన్ జీనేకి సమజ్ దియా కర్తే థే, మనం జీవించడానికి ఎలాంటి అనుభవాలు కావాలో ఆ అనుభవాలకు సంబంధించింది చెప్తూ ఉండేవాడు. వే గంభీర్ ఔర్ సమయం కిస్మ్ కా వ్యక్తిత్వ రఖతే థే, గంభీరంగా ఉండేవాడు, సమయ స్ఫూర్తిగా ఉండేవాడు. ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ పని చేయాలనేది ఆ విధంగా ప్రవర్తించేవాడు. పరిశ్రమి హోతే హువే భీ, బాగా హార్డ్ వర్క్ చేసేవాడు. పరీక్ష మే అప్ని కుశలతా కా ప్రదర్శన్ నహీ కర్ పాతే థే, బాగా కష్టపడి చదివి కూడా చదివింది అంతా కూడా ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ చేసేవాడు కాదు పెద్దవాడు. छोटे भाई के सामने अपने को एक आदर्शवादी उदाहरण के रूप में प्रस्तुत करना चाहते थे. చిన్నవాడి ముందు పెద్దవాడు అంటే ఒక ఆదర్శవంతుల్లాగా కనబడాలని ప్రవర్తించేవాడు. చూడండి, అప్ని ఉపదేశ్ కళాసే అంటే తనలో ఉపదేశం ఇచ్చే ఒక ఆర్ట్ ఉంది కదా, దాని ద్వారా छोटे भाई को నత్మస్త్ హోనే పర్, నత్మస్త్ అంటే తల వంచడము అంటే గౌరవించేలాగా, పెద్దవాడంటే చిన్నవాడు గౌరవించేలాగా చేశాడు. మజ్బూర్ కర్ దేతే థే అంటే ఆ విధంగా చేసేవాడంటే చిన్నవాడి మనసులో పెద్దవాడంటే గౌరవం ఏర్పడేలాగా చేసేవాడు. జీవన్ జీనేకి సమజ్ దియా కర్తే థే, మనం జీవించడానికి ఎలాంటి అనుభవం కావాలనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. वे गंभीर और संयमी किस्म का వ్యక్తిత్వ రఖతే థే, గంభీరంగా ఉండేవాడు, సమయస్ఫూర్తిగా ఉండేవాడు. పరిశ్రమి హోతే హువే భీ, పరిశ్రమి అంటే బాగా హార్డ్ వర్క్ చేయడము. వే పరిశ్రమి హోతే హువే భీ అంటే బాగా కష్టపడుతూ కూడా పరీక్షాओं में अपनी కుశలతా కా ప్రదర్శన్ నహీ కర్ పాతే థే, తనలో ఉన్న ఎంత చదివాడో అంత
పేపర్లో ప్రెజెంటేషన్ చేసేవాడు కాదు. छोटे भाई के सामने अपने को एक आदर्शवादी उदाहरण के रूप में प्रस्तुत करना चाहते थे. చిన్నవాడి ముందు పెద్దవాడు అంటే ఒక ఆదర్శవంతుల్లాగా ప్రవర్తించేవాడు. అన్నయ్య వ్యక్తిత్వం లక్షణాలు ఇలా ఉన్నాయి. అన్నయ్య అధ్యయనశీలి అంటే ఎప్పుడు చదువుతూ ఉంటాడు, అధ్యయనం చేస్తూ ఉండేవాడు. రేయం పగలు కష్టపడేవాడు. తన తమ్ముని వలన తన కోరికలను అణుచుకునేవాడు. తమ్మునికి సలహాలు ఇస్తూ ఉండేవాడు. తన ఉపదేశాల నైపుణ్యంతో తమ్మునిని వినయశీలిని చేసేవాడు. బతుకునికి ఎలా బ్రతకాలో అవగాహన కలిగించేవాడు. తను ఒక గంభీరమైన మరియు సంయమైన తరహా వ్యక్తిత్వం గలవాడు. కష్టపడి చదివినప్పటికీ పరీక్షలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయేవాడు. తమ్ముడి ఎదుట తనను ఆదర్శవంతునిగా ఉంచేవాడు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ స్పోకెన్ హిందీ సంబంధించిన వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే 10th క్లాస్ చదువుతున్నారు అంటే వాళ్ళకి వీడియో పంపించండి. లేదా మీరు 10th క్లాసే చదువుతున్నారు, లేదంటే 8th 9th ఏదైనా క్లాస్ చదివే వాళ్ళైతే దయచేసి 10th క్లాస్ చదివే వాళ్ళకి పంపించండి. ఒకవేళ 10th క్లాస్ చదివే వాళ్ళైతే మీ క్లాస్మేట్స్ కి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ వీడియో తప్పకుండా పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.